నీతి లేని నాయకత్వం ఉన్న ఏ వ్యవస్థైనా కొన్నాళ్ళకి భ్రష్టు పట్టిపోవాల్సిందే. నిజాయితీ లేని అధికార గణం ఎంత ఘనంగా ఉన్నా చివరికి మట్టి కొట్టుకుపోవాల్సిందే. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిస్థితి కూడా ఇలాగే మారింది. ఏళ్లకేళ్లు పదవిలో కొనసాగి కోట్లకి కోట్లు పంది కొక్కుల్లాగా బొక్కేసి తెలంగాణ గ్రామీణ యువత టాలెంట్ ని అధపాతాళానికి తొక్కేసి చివరికి పాపం పండి కేసులు అరెస్టులు దాకా వచ్చింది. హెచ్సిఏలో ఇంతకు ముందు జరగని అవినీతి ఏం కాదు. నిండా మునిగినోడికి చలేంటి, నిండా అవినీతి కూపంలో చిక్కుకున్న సైతాన్లకి పరువు ప్రతిష్టేంటి అన్నట్లుగా విచ్చలవిడిగా అరాచక పర్వాన్ని సాగించారు. అసలు హెచ్సిఏ మెంబర్స్ కి నీతి నియమాలు అనేవి అసలు మచ్చు కూడా లేవు. సిద్ధాంతాలంటారా, వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పేపర్ మీద రాస్తే భగవద్గీత శ్లోకాల్లాగా నీతి రాతలు బోలెడు కనిపిస్తాయి. గ్రామీణ క్రికెట్ ని ప్రోత్సహించాలి, జిల్లాల్లో క్రికెట్ ని డెవలప్ చేయాలి, నిధులు క్రికెట్కే ఖర్చు చేయాలి, సెలక్షన్లో పారదర్శకంగా ఉండాలి, నెపోటిజం అన్నది దరిదాపుల్లో కూడా రానేయకూడదు, చెప్పెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ బోలెడు రాస్తారు. కానీ పాటించే వాళ్ళకైతే నీతి నియమాలు, అవినీతి తిమింగలాలకి ఇవన్నీ అక్కర్లేదు కదా. అందుకే హెచ్సిఏ ఇలా భ్రష్టు పట్టిపోయింది, సర్వనాశనం అయిపోయింది. అసలు హెచ్సిఏలో 217 క్లబ్లుంటాయి కదా, వీటి మీద పెత్తనం ఎవరు చెలాయిస్తారో తెలుసా? 9 మంది, కేవలం 9 మందిదే పెత్తనం మొత్తం. హెచ్సిఏలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ 9 మంది సభ్యులున్న అపెక్స్ కౌన్సిల్ నుంచే డెసిషన్స్ రావాలి. ఆ కౌన్సిల్ ఎలాంటి పనులు చేస్తుందో ఇప్పుడు చూద్దాం. అసోసియేషన్ ని మరింత డెవలప్ చేసేలాగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏం కొనాలి, ఎంత ఖర్చు చేయాలి, నిధులు ఎలా కేటాయించాలి, ఇవన్నీ కూడా వీళ్లే చూసుకుంటారు. ఇంటర్నేషనల్ ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా వీళ్లే సలహాలు సూచనలు ఇస్తారు. ఇక స్టేడియం నిర్వహణ, జిల్లాలో క్రికెట్ ని ఎలా అభివృద్ధి చేయాలి, దీంతో పాటుగా సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు, మౌలిక సదుపాయాలు, ప్లేయర్స్, ప్యానెల్లో ఎవరెవరు ఉండాలి, స్టేట్ మ్యాచ్లు ఆడాలంటే ఎంత ఫీజు వసూలు చేయాలి, ఆదాయం, ఖర్చులు, క్లబ్ల నిర్వహణ అంశాలపై చర్చిస్తారు, డెసిషన్ తీసుకుంటారు. ఇలా హెచ్సిఏలో ఎలాంటి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కూడా డెసిషన్ మేకింగ్ అపెక్స్ కౌన్సిల్దే. ఇక్కడ ఇంకో విషయం మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ పై రాజకీయ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. పైగా ఆ 9 మందిలో వాళ్లలో వాళ్లకే గొడవలు, పడి చావదు ఎవరికి. పైగా ఎవరైనా తమ అవినీతి గురించి ప్రశ్నిస్తే వెంటనే ఏదో ఒక కారణం చూపించి తప్పించే ప్రయత్నం చేస్తారు. గతంలో ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సెలెక్ట్ అయిన స్వరూప్, రోమా సింగ్ ని అందరూ కూడా పలుక్కునే సాగనంపారన్న విమర్శలు వచ్చాయి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బూచి చూపి ఇద్దరిని తప్పించారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే దీనికి సంబంధించి కీలక పాయింట్స్ ఇప్పుడు మనం చూద్దాం. హెచ్సిఏలో రూల్ 38 సబ్ క్లాస్ 2 ఇది చాలా కీలకం. కౌన్సిల్ సభ్యులు, మెంబర్లు 15 రోజుల్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఉల్లంఘిస్తే అనర్హత వేటు కూడా వేస్తారు. అపెక్స్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నారు రోమా సింగ్. ఆమె భర్త కూడా హెచ్సిఏ క్లబ్ లో కార్యదర్శి. అండర్ 23 మహిళల ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించారు రోమా సింగ్ కుమార్తె. సో రోమా సింగ్ పై నిబంధనలు ఉల్లంఘించారు అన్న ఆరోపణలున్నాయి. అపెక్స్ కౌన్సిల్ నుంచి ఆమెను తొలగించారు. ఇలా మెంబర్ గా ఉంటూ తమ కుటుంబ సభ్యులకి టోర్నమెంట్ లో అవకాశం ఇచ్చారన్న ఆరోపణలపై రోమా సింగ్ ని కౌన్సిల్ నుంచి తొలగించారు. ఇక అపెక్స్ కౌన్సిల్ ను 3 ప్యానెల్స్ శాసిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్యానెల్ నెంబర్ 1 శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ దేవరాజ్, ఇక సెక్రటరీ సునీల్ అగర్వాల్, కౌన్సిలర్. ఇక ప్యానెల్ 2 గడ్డం ఫ్యామిలీ నుంచి దల్జిత్ సింగ్, అలాగే వైస్ ప్రెసిడెంట్ భరద్వాజ్. దీంతో పాటుగా ప్యానెల్ 3లో పొలిటికల్ ప్యానెల్, ఇది పూర్తిగా రాజకీయ ప్రభావితమైన ప్యానెల్. ఇది జగన్మోహన్ రావు ప్రెసిడెంట్, సిజే శ్రీనివాస్ ట్రెజరర్. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 ప్యానెల్స్ చేసే పనేంటి? హెచ్సిఏలో ఇంతలాగా అవినీతి పేరుకుపోవడానికి కారణమేంటి? ఈ విషయాలపై మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, ఈ స్థాయిలో అవినీతి జరుగుతోంది, ఇంత ఘోరమా? ఇప్పుడు చెప్తుంటే అనిపిస్తోంది ఇంత దారుణంగా ఉంటే నిజంగా ఆటగాళ్లు ఎంత అన్యాయానికి గురవుతున్నారు, కోచ్ల పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏం జరుగుతోంది హెచ్సిఏలో? ఈ అరెస్టు తర్వాత పరిణామాలు ఎలా మారబోతున్నాయి? ఇకపై హెచ్సిఏ ప్రక్షాళనకి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రోజు హెచ్సిఏకి సంబంధించి డే బై డే అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. మెయిన్గా హెచ్సిఏలోని కార్యవర్గానికి సంబంధించి
హయ్యెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఎఫెక్స్ కౌన్సిల్. ఈ ఎఫెక్స్ కౌన్సిల్లో 9 మంది సభ్యులు ఉంటారు. ఒకసారి చూడండి, ఈ 9 మంది సభ్యులు, దాంట్లోనే ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఉన్నాడు, అలాగే వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్ ఉన్నాడు, దేవరాజ్ సెక్రటరీ, భరద్వాజు, అదేవిధంగా శ్రీనివాస్ ట్రెజరరు, సునీల్ అగర్వాల్ కౌన్సిల్. వీళ్ళు కాకుండా ఇంకో ఇద్దరు అనమాట. ఎందుకంటే గతంలో అనేక సార్లు ఇండియా వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇలాగే హెచ్సిఏతో పాటు అనేక క్రికెట్ బోర్డులు ఉన్నాయి. ఆ క్రికెట్ బోర్డులకు సంబంధించి చాలా అవకతవకలు జరుగుతున్నాయి. సో దాని మీద ఒక మానిటరింగ్ లేదు అని అనేక మంది సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఏర్పాటు చేసింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా ఇండియన్ క్రికెటర్లను కూడా, లేకపోతే ఆయా రాష్ట్రాల నుంచి ఇండియన్ ఎవరైతే ఆడి ఉన్నారో వాళ్ళని కూడా ఆ కమిటీల్లోకి తీసుకోవడం వల్ల కాస్త కరప్షన్ కానీ, లేకపోతే ప్లేయర్స్ సక్రమైన ప్లేయర్స్ ఆడే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. దానికి సంబంధించే ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్ స్వరూప్ అలాగే రోమా సింగ్. సో దీనికి సంబంధించి వీళ్ళు ఇండియన్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి, సో వీళ్ళిద్దరు ఫస్ట్ దీంట్లోకి ఇంక్లూడ్ అవ్వాలంటే అక్కడ ఇండియన్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి అక్కడ ఎన్నికలు జరుగుతాయి అనమాట. సో అక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత ఆ ఎన్నికల్లోంచి వీళ్ళిద్దరు గెలుపొందిన తర్వాత అక్కడి నుంచి సో అక్కడ ఆ క్రికెట్ సంఘం ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ హెచ్సిఏకి వీళ్ళని రిఫర్ చేస్తుంది, అఫెన్స్ కమిటీలో పెట్టుకొని. సో వాళ్ళిద్దరిని పెట్టుకున్నారు. దాని తర్వాత పూర్తిగా చూసుకోవచ్చు, ఇక్కడ మళ్ళీ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే కాగ్ అంటారు. సో కాగ్ నుంచి హెచ్సిఏకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆడిటింగ్ చూడటానికి, ఖర్చులు చూడటానికి, అసలు ఎలాంటి మానిటరింగ్కి సంబంధించి ఆర్థికపరమైన అంశాలకి సో ఇక్కడ సిఏజీ నుంచి పెడతారు. ఆయన రాజశేఖర్ అనే వ్యక్తిని పెట్టారు. సో ఇంత మటుకు బాగానే ఉంది, కమిటీ కొనసాగుతుంది. కానీ ఈ కమిటీనంతా ఒక రాజకీయ క్రీడలాగా మారిపోయింది. ఎవరికి వారు ఈ కమిటీ వీళ్ళ చేతిలో ఉంటే చెప్పిందల్లా చేయొచ్చు, తాము ఆడిందే పాట పాడొచ్చు అన్నట్టుగా ఈ కమిటీని మొత్తం సో రంగంలోకి తీసుకున్నారు. సో ఈ కమిటీకి సంబంధించి అసలు ఎఫెక్స్ కమిటీ అంటే ఏంటి, ఎఫెక్స్ కమిటీకి సంబంధించి ఎక్కువ శాతం అంటే హెచ్సిఏకి సంబంధించి నిధులు వచ్చిన తర్వాత ఆ నిధులు ఏ విధంగా ఖర్చు చేయాలి, అంటే ప్లేయర్స్కి ఎంత ఫీజు ఇవ్వాలి, క్రికెట్ గ్రౌండ్లు ఏ విధంగా మెయింటైన్ చేయాలి, స్టేడియంకి సంబంధించి మళ్ళీ ఖర్చులకు సంబంధించి ఏ విధంగా ఖర్చు చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, కిట్స్, బాల్స్, ఎవ్రీథింగ్. సో హెచ్సిఏకి సంబంధించిన ఖర్చులు మొత్తం కూడా ఎక్కువ శాతం ఈ కమిటీ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. సో ఈ కమిటీ మానిటరింగ్ చేస్తుంది కాబట్టే అంటే వీళ్ళిద్దరిని కూడా తొలగించారు. వీళ్ళిద్దరిని ఎవరైతే ఇప్పుడు ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చారో వీళ్ళిద్దరిని కూడా తొలగించేశారు. వీళ్ళిద్దరిని తొలగించడానికి కారణం ఏం చూపించారు అంటే బూచిగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది చూపించారన్నమాట. ఏంటంటే ఈ రోమా సింగ్ కూతురు ఈమె కూడా క్రికెట్ ఆడుతుంది. సో ఈమె అండర్ 19 ఆడుతుంది కాబట్టి వీళ్ళ కూతురు ఆడుతుంది కాబట్టి ఈమె ఉంటే కమిటీలో ఉంటే వాళ్ళ కూతుర్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది, టీంలో వేసే అవకాశం ఉందంటూ సో ఈమెని ఆ విధంగా తీసేశారు. సో ఇక్కడ స్వరూప్కి సంబంధించి స్వరూప్ నుంచి కూడా ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. ఇతను గతంలో ఒక క్లబ్లో ఉన్నాడు. సో తర్వాత ఇప్పుడు కూడా ఆ క్లబ్లో కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి స్వరూప్ను కూడా తీసేశారు. కానీ ఇక్కడ స్వరూప్ నేను ఏ క్లబ్లో లేను, నన్ను అన్యాయంగా తీసేశారంటూ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో కేసు నడుస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఇది ఎఫెక్సల్ కమిటీ. అసలు ఈ ఎఫెక్సల్ కౌన్సిల్ కమిటీని ఎవరు రీడ్ చేస్తున్నారు, ఆ వెనకున్న అదృత శక్తులు ఎవరు ఒకసారి చూద్దాం. చూసుకోవచ్చు ఇక్కడ అంటే 3 ప్యానెల్ 3 ముక్కలాటలాగా మారిపోయింది. దీంట్లో రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. ద ఫస్ట్ ప్యానెల్ వచ్చి చూసుకోవచ్చు పొలిటికల్ ప్యానెల్. సో ఈ ప్యానెల్ ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రావు ప్రెసిడెంట్, అలాగే ట్రెజరరు శ్రీనివాసు. ఈ ట్రెజరర్ శ్రీనివాస్ గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న రీసెంట్గా కేసులు అయిన తర్వాత ఈయన ఇప్పటికీ అప్స్కాండ్లో ఉన్నాడు. ఈయన మీద కేసు అయింది. సో ఇతని కోసం పోలీసులు గాలింపు అయితే చేస్తున్న పరిస్థితి. సో సెకండ్ ప్యానెల్ చూసుకోవచ్చు. ఇక్కడ గడ్డం ఫ్యామిలీకి సంబంధించిన ప్యానెల్. సో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అలాగే జాయింట్ సెక్రటరీ భరద్వాజు, వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్. సో ఈ ప్యానెల్ వీళ్ళ కింద వీళ్ళిద్దరు ఈయన అండర్లో ఉన్నారనమాట. సో 3వ ప్యానెల్ చూసుకోవచ్చు. ఇక్కడ శివలాల్ యాదవ్, అర్షద్ ఆయుబ్. సో ఈయనకు సంబంధించి జవహర్ సెక్రటరీగా ఉన్నాడు, సునీల్ అగౌర్ కన్సల్గా ఉన్నాడు. సో వీళ్ళ ముగ్గురు ఈ 3 ప్యానెళ్ళు ఉన్నాయి కదా. సో ఈ 3 ప్యానెళ్ళు సో ఒకటే అసోసియేషన్లో ఉన్నాయి. సో ఉన్న 6 పోస్టులలో వీళ్ళ ముగ్గురే ఉన్నారు కాబట్టి సో వీళ్ళ ముగ్గురు కారణంగా ఎవరి మధ్య పొంతం రావట్లేదు. సో ఒక సెలక్షన్ విషయంలో కావచ్చు, లేదంటే ఖర్చుల విషయంలో కావచ్చు, జిల్లాల్లో క్రికెట్కి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఎవరి మధ్య లేదు. కానీ డబ్బులు పంచుకోవడంలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు ఈ 3 బ్యాచ్ల మధ్య అనేక కొట్లాటలు జరిగినాయి. గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్లు పెట్టుకున్న దాఖలాలు చాలా చూసాం. సో హెచ్సిఏకి సంబంధించి ఎఫెక్స్ కౌన్సిల్కి సంబంధించి మొత్తం
ఈ 3 బ్యాచ్లు ఏవైతున్నాయో ఈ మూడు బ్యాచ్ భ్రష్టు పరిస్థితులని చెప్పుకోవాలి. సో వాసు ఇప్పుడు కావాల్సింది ప్రక్షాళన. ఎందుకంటే వీళ్ళు తనకు చావడం వల్ల మధ్యలో అన్యాయం అయిపోతోంది. ప్లేయర్స్ ఎంతో టాలెంట్ ని తొక్కు పెట్టేస్తున్నారు వీళ్ళు చాలా మందిని. అండ్ డబ్బుల కోసం కావచ్చు, మరొక గ్రడ్జులు పెట్టుకునే కావచ్చు, చాలా మంది ప్లేయర్స్ ని బయటకు రానివ్వట్లేదని తెలుస్తోంది. మరి ఏంటి ప్రక్షాళన కోసం ఇప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఫర్దర్ గా ఏం జరగబోతోంది హెచ్సిఏలో? ఈ ప్రక్షాళనకు సంబంధించి ఇప్పుడు ఈ మంటలు జిల్లాకు అంటుకున్నాయి. ఎందుకంటే మనకి 217 క్లబ్బులు ఉంటే హెచ్సిఏ పరిధిలో 209 హైదరాబాద్లో పరిధులు ఉన్నాయి. అంటే మిగతా అంటే రంగారెడ్డి, హైదరాబాద్ కింద ఉన్నాయి. మిగతా 8 జిల్లాలకు సంబంధించి 8 క్లబ్బులు మాత్రమే ఉన్నాయి. సో ఈరోజు ఉదయం నుంచి మనం ఒకసారి చూసుకుంటే ఇన్ని రోజులు హైదరాబాద్కి సంబంధించిన ఈ సిచ్యువేషను, ఈ గోల మొత్తం ఇప్పుడు జిల్లాలకు పాకింది. ఉదయం నుంచి కూడా హెచ్సిఏకి సంబంధించి ఆయా జిల్లాలో ఉన్న జిల్లా ప్రెసిడెంట్లు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు. సో ఇక్కడి నుంచి వీళ్ళు తినంగా మిగిలిన డబ్బులు జిల్లాలకు పంపిస్తే అక్కడున్న పాతుకుపోయిన చాలామంది 30 నుంచి 25 సంవత్సరాల వాళ్ళు చాలామంది అక్కడ అధ్యక్షులుగా, సెక్రటరీలుగా పాతుకుపోయినారు. ఈ వచ్చిన డబ్బులు వాళ్ళు మింగడం సరిపోతుంది. సో అక్కడ గ్రామీణ క్రీడాకారులు కావచ్చు, అక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదంటూ కూడా ఉదయం నుంచి కూడా ఆ జిల్లాలో ఉన్న క్రీడాకారులు, క్రికెట్ సంఘ అధ్యక్షులందరూ కూడా ఎస్పీలకి, కలెక్టర్లకి ఫిర్యాదులు చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది.